ప్రకటనలో 11వ అధ్యాయం 15వ వచనం. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునను. హల్లెలూయా. చదవబడిన లేఖనం ప్రభా నేను దీవించినటువంటి ఇదిగోనైనా ఈ లేఖనం ప్రభా భూత వర్తమాన కాలమునకు ప్రభా సూచికగా ఉన్నటువంటి లేఖనం ప్రభా ఈ వాక్యం ప్రభా అని ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది అవసరం ఉన్నదని మీరు ప్రభా నిర్ణయించి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలైనా. ఈ వాక్యం ప్రభావ వివరించలేదు, నాకు ఇటువంటి జ్ఞానం లేదు నైనా, అంత అర్హులను కాదండి ప్రభా. ఈ చివరి కాల ప్రవక్త మా మధ్యకి తీసుకొచ్చిన వర్తమానం ఏదైతే నిజమైన ప్రభావ వర్తమానం ఉన్నదో ఆ కాలం యొక్క ఈ కాలం యొక్క వర్తమానంలో ప్రభా మేము గ్రహించుటకు మరి గుర్తు చేయుటకు ప్రభా మీరే రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఆశ కలిగి ఉన్న వారిని తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి ప్రభా. ఇదిగోనైనా నేను నా సంఘం ప్రభా మీకు నిజమైన వాక్యమును ప్రభా గ్రహించాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి ప్రభా. వింటున్న వారు కూడా ఈ లేఖనమును ప్రభా గ్రహించే జ్ఞానము ఆ యొక్క శక్తిని దయచేయండి తండ్రి. మీకు ఆవుదల భద్రపరిచి దీవించడం కోరుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభా మీకు వ్యతిరేకమైన శక్తులు ప్రతి ఒక్క శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. మీ నామం మాత్రమే కనుక మేము పొందుకోవాలి, వర్ధిల్లు కావాలి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు నిజ దేవుడు అని మీరందరూ అంగీకరిస్తున్నారా? ఆమేన్. యేసుక్రీస్తు తప్ప నుంచి మరొక దేవుడు ఆరాధనీయుడు కాదని, ఆయన మాత్రమే సర్వసృష్టికర్త అని గ్రహించి ఉన్నారా? ఆమేన్. దేవుని హల్లెలూయా. చెబుతున్న లేఖనమును చెవులతో కాక మనసారా ఆలోచించు. సమయము చాలా కటువుగా ఉన్నటువంటి సమయం ఇది. తర్వాత ఇదేంటి ఇలా జరుగుతుంది నా జీవితంలో, ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ వేదనలు ఏంటి అని అడిగేందుకు నీకు నోరుంటుందేమో కానీ సమాధానం అయితే నీకు అప్పుడు రాదు. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి. ఆమె నువ్వు ప్రశ్న వేయక మునుకునే సమాధానం భూమి మీద ఉంది. ఆమె నువ్వు పుట్టక మునుకునే ఒక సమాధానం భూమి మీద ఉంటుంది. చూస్తుంది హల్లెలూయా. అదో ముందు విజయం ఉంటేనే పరీక్ష ఎలా పెట్టాలనేది ప్రణాళిక ఉంటుంది. అవునా? అర్థమవుతుందా? చూస్తుంది హల్లెలూయా. విజయం ఉందని అంటేనే విజయానికి సంబంధించినటువంటి బహుమతిని నిర్ధారించిన తరువాతనే ఈ బహుమతి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి, ఇదిగో ఇంకో బహుమతి, ఇదిగో సెకండ్ ప్రైజ్ వాళ్ళకి, ఇంకో బహుమతి థర్డ్ ప్రైజ్ వాళ్ళకి అనేటువంటి ఎంపిక డిసైడ్ చేసిన తర్వాతేనా పరీక్ష పెట్టేది. అవునా కదా? తెలుస్తుంది హరి విషయం అర్థమవుతుందా?
డిసైడ్ చేసిన తర్వాత, అది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎగ్జామ్ అనేది జరిగింది. ఆటల పోటీలైనా లేదా మనం రాసేటువంటి పరీక్షలైనా ఏదైనా కానీ మనకంటూ ఒక విజయము ఉన్న తర్వాతే మనం డిసైడ్ అయిన తర్వాత ఎగ్జామ్ తెలుస్తుంది. కానీ మనం అంటే ఏం చదవాలనేది ఒక డిసైడ్ అయిన తర్వాతే ఆ కోర్సుని మనం నేర్చుకోవడం ప్రారంభిస్తాం. అప్పుడు పరీక్ష అక్కడ నిర్ణయించబడుతుంది. ఆ పరీక్ష రాసి ఆ ఉత్తీర్ణత సాధించిన తర్వాతే మనం ఏదైతే మనం పొందాలనుకునే నిర్ణయం తీసుకుని ఉన్నామో దాన్ని పొందుతున్నాం. ఆమె అదవుతుందా? వాస్తవేనా? ఇది జ్ఞానం తెలుస్తుంది. ఏదో మనం అనుకుంటే ఏదో అనుకుంటా కూర్చుంటే అది జ్ఞానం కాదు. రీత్యా ఎక్కువైపోతాం తెలుస్తుంది. కాబట్టి వాక్యమును మనం గ్రహించి వాక్యం వెంబడి మరి నడవడానికి ప్రయాసపడేటువంటి మనసు ఉండాలి. తెలుస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా నేను గమనించేదాను అని ఏ రోజు లేదు. తెలుస్తుంది. ఉందా? సూర్యుడు ఉదయించిన వాడు అస్తమించినప్పుడు గమ్యం చేరుకుంటాను, నా గమ్యం అయిపోయింది, అస్తమించాను కదా అని చెప్పి అనుకుంటే మరుసటి రోజు ఉంటుందా? ఉండదు. అల్ఫాయు ఒమేగాయు నేనే అంటే తెలుస్తుంది. ప్రారంభం ఏంటో మనకు తెలియాలంటే ముగింపు ఏంటో తెలియాలి ఫస్ట్. ఆమె అవునా కదా? ఇదేంటి ప్రారంభం తెలియడానికి ముగింపు ఎందుకు? ప్రారంభం తెలియడానికి ముగింపు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ముగింపు ప్రారంభిస్తే కదా ముగింపు ఏంటో తెలిసేది. అవునా? తెలుస్తుంది కాదు. ప్రారంభిస్తేనేనా ముగింపు తెలిసేది? పని మొదలు పెడితేనే కదా ముగింపు ఏంటో తెలిసేది. అవునా కదా? తెలుస్తుంది కానీ ఇది మనకు తెలిసినటువంటి విషయం. ముగింపు తెలియకుండా అసలు నువ్వు ఎలా ప్రారంభిస్తావు? బయటికి రావడం తెలియకుండా నువ్వు ఎలా ప్రవేశిస్తావు? అర్థమవుతుందా? తెలుస్తుంది కానీ మనం ప్రారంభిస్తే కదా తెలిసేది అనుకుంటున్నాం. నువ్వు వంటలు తయారు చేయాలి. ఒక వంట ఏదన్నా తయారు చేసుకుంటూ పోతే నీకేం కావాలని చెప్పి తయారు చేయడం ప్రారంభించావు? ఏం కావాలని చెప్పి తయారు చేయడం ప్రారంభించావు? అది రావాలంటే మొదటి నుంచి ఒక క్రమబద్ధీకరణ చేసి ముగిస్తే అది నువ్వు ఏదైతే కావాలనుకున్నావు అది వస్తుంది. అంతేనా కదా? తెలుస్తుంది కానీ అన్నమో బిర్యానీయో లేదా ఈ వంట తినుబండారాలకి సంబంధించినవి ఏదైనా సరే అది తెలిస్తేనే కదా. తెలియకుండా నేను ప్రారంభిస్తే ముగింపుని కలదు, మరి అది రిజల్ట్ ఎలా వస్తుంది? అదవుతుందా? మనం ఎంత కన్ఫ్యూషన్ లైఫ్లో ఉన్నామంటే తెలుసుకోకుండా, గ్రహించుకోకుండా, పరీక్షించుకోకుండా ఏ ఒక పని మనం చేయలేదు. తెలుస్తుంది కానీ అందుకనే దేవుడు ఏమంటాడు? లాస్ట్ వారం మనం మాట్లాడుకున్నాం, నీకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఆమె అలాగా గుర్తు చేస్తున్నాడు అంటే ఏంటి? నీకు ఈ విషయాలు తెలుసు, ఈ విషయాలు నీకు తెలుసు. నీ యొక్క జీవిత విషయము నీకు తెలుసు. తెలుస్తుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జీవితంలో ఏం జరుగుతున్నది అనే విషయము నీకు తెలుసు. తెలుస్తుందా? హల్లెలూయా. రేపేం జరిగింది, ఎల్లుండి ఏం జరిగింది అనే విషయం కూడా నీకు తెలుసు. కానీ నువ్వు మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఎందుకు మర్చిపోయావట? చాలా చిన్న విషయాలు అర్థం కాకుండా మనము మన జీవితంలో నిలిచి ఉన్నాం.
ఈ లోక రాజ్యము నీదనుకుంటున్నావు. హల్లెలూయా. ఎందుకు మర్చిపోయావు నువ్వు? హల్లెలూయా. అందుకనే ఆయన 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. దేవుని హల్లెలూయా. ఎక్కడంట శబ్దం ఎక్కడ పుడుతుంది? ఇక్కడ శబ్దం పుడుతుంది. ఈ శబ్దాన్ని నువ్వు వింటావా? హల్లెలూయా. ఇక్కడ వింటావు నువ్వు. ఇది ఈ లోకము కదా. ఈ లోకంలో పుడుతుందా శబ్దము? ఆ లోకంలో పుడుతుందా? పరలోకంలో పుడుతుందంట శబ్దం. హల్లెలూయా. ఎప్పుడు పడుతుంది శబ్దము? 7వ దూత బోర ఊదినప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో వాళ్ళకి వినబడుతుందా? ఇప్పుడు ఈ లోకంలో వాళ్ళకి వినబడుతుందా? హల్లెలూయా. ఉంచారా? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి ఆ బోర శబ్దం వినబడదు. హల్లెలూయా. ఆ బోర శబ్దం ఎవరికి వినబడుతుంది? పరలోకంలో వినబడుతుంది. కాబట్టి నువ్వు పరలోక గమ్యవాసివైతే, ఆమేన్, నువ్వు పరలోక సంబంధికుడు అయితే అప్పుడు 7వ దూత ఊరే బోధ శబ్దం నీకు వినపడుతుంది. హల్లెలూయా. నువ్వు పరలోకంలో జీవించేటువంటి జ్ఞానము, అర్హత నువ్వు సాధించుకునేటానికి ఎక్కడ మొదటి పెట్టే ఉన్నావు నువ్వు? హల్లెలూయా. ఎక్కడ మొదటి పెట్టే ఉన్నది? మొదటిగా ఆ పరలోక రాజ్యం అనే దాంట్లో నువ్వు వెళ్ళాలి అంటే, తెలుసుకోవాలంటే ఎక్కడ మనం గమనించాలి? గత వారం కూడా చెప్పాను. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, తాత్కాలికమే. కన్నురెప్పపాటు జరిగేటువంటి ఒక క్రియాత్మకమైన జీవితం. హల్లెలూయా. నువ్వు విత్తనంలో ఉన్నది నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు మరణం తర్వాత జరిగేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు దేనినే ఆస్వాదిస్తున్నావు అంటే ఈ లోకంలో ఉన్నదాన్నే ఆస్వాదిస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకంలో నీ కంటి ముందు కనబడేది, నీ చెవికి వినబడేది, నువ్వు రుచించేది, నువ్వు కావాలనుకున్న కోరికని అనుభవించేది మాత్రమే నువ్వు ఇష్టపడుతున్నావు. అదే అనుకుంటున్నావు లోకం. ఈ లోకము ఏమవుతుందంట? హల్లెలూయా. ఆ బూర ఊదినప్పుడు పరలోకములో వినబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం ఎక్కడుంది? ఎక్కడుంది పరలోకం? హల్లెలూయా. ఇది వాస్తవంగా చాలా ప్రణాళిక కలిగినటువంటి లేఖనం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2 సాక్షులు చెబుతున్నటువంటి అధ్యాయం. హల్లెలూయా. ఈ 11-12 అధ్యాయాల్లో చాలా పెద్ద మెసేజ్ ఉంది. సర్వసృష్టి మొత్తం రహస్యం ఉంది. హల్లెలూయా. సర్వసృష్టి రహస్యం ఉంది. ఇది తీర్పు ఎలా వస్తుంది, గడియారాలు ఎలా పనిచేస్తాయి, కాలానికి సంబంధించినది. హల్లెలూయా. కాలంలో జరిగిన సంగతులు, కాలంలో జరిగిన సంఘ కాలాల యొక్క సంగతుల గురించి ఏంటి, మరి దర్శనం ఏంటి, దానియేలు 70 వారాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా క్లియర్గా ప్రవక్త చెప్తూ వస్తారు. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడంటే ఎక్కడి చెప్తున్నాడు ఆయన? దేవుడు చెప్తున్న విషయాన్ని మరి ఆ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు చెప్తున్నారు. హల్లెలూయా. అదవుతుందా? ఇదేమీ మనకి ఎవరినే ఆషామాషిగా తెలుసుకున్నటువంటి విషయం కాదు. కానీ మీకు అర్థమవడం కోసం చాలా సింపుల్గా ఈజీగా మీకు విషయాలు చెప్తున్నాను నేను. బోర ఊదబోచుండగా ఎక్కడ శబ్దం వినబడుతుందంటే, బోర ఊదినప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ దూత బోర ఊదినప్పుడు అంటున్నాడు. ఈ చిన్న పుస్తకమును ఏంటంటే మీకు ఇస్తున్నాను. ఈ చిన్న పుస్తకం ఏం చేస్తున్నాడు? దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్.
ఇది మనకి చిన్న పుస్తకం ఇచ్చేటప్పుడు ఈ పుస్తకం మనం తినడానికి నోటికి చేదైనది కానీ కడుపుకి మధురమైనది. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు? ప్రవక్తలకు తెలిపిన దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్తలకు ఏం చెప్పాడు? సువార్త. ఇక సువార్త ఏమవుతుందంట? సమాప్తం అవుతుంది. ఎందుకని మనం క్రింద మాట్లాడుకున్నాం కదా. మనం ఏం మాట్లాడుకున్నాం? సమస్తము మనం చేసేటువంటి పని మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తాం తెలిసి దేవసుధారణ అర్థమవుతుందా? నీవు నేను జ్ఞాపకము చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆమేన్. ఏది జ్ఞాపకం చేసుకోవడం కోసము? ఈ భూమి మీదకి నువ్వు రాకమనుకున్నా దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో, నువ్వు ఏ పని చేయిస్తున్నావో, ఏ పనితో నువ్వు వెంబడిస్తున్నావో, నీ కార్యం ఏమిటో నువ్వు గ్రహించాలి. ఆమేన్. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసేటువంటి పరిస్థితి. ఎందుకు ఎక్కడ ఇది చెప్తుంది? పరలోక రాజ్యంలో ఆ శబ్దం వినబడుతుంది కానీ ఈ భూలోకంలో కాదు ఈ శబ్దం వినేది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ శబ్దం వినేవారు, ఈ శబ్దాన్ని అంగీకరించేవారు, ఈ శబ్దాన్ని వెంబడించేవారు, ఈ శబ్దంతో జీవించేవారు ఏమై ఉంటారు? దేవుని బిడ్డలై ఉంటారు. దేవుని బిడ్డ అవ్వాలంటే ఏంటి? మొదటిగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం గ్రహించాలి. ఆమేన్. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. పుత్ర స్వీకారం పొందాలి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఆయన మాదిరిగా నేను జీవిస్తున్నాను, ఆయన నాతోను నా వెంట నాలోనూ ఉన్నాడు. ఆమేన్ అని నువ్వు ప్రకటిస్తున్నావు. ఎందుకు ప్రకటిస్తున్నావు? నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు? పరలోక రాజ్యములో నువ్వు నివసించేటువంటి వ్యక్తివి ఈ భూమి మీద దేవుని రాజ్యములో భాగస్వామ్యం ఒకటి కోసం ప్రకటిస్తున్నావు. ఆమేన్. అర్థమవుతుందా? అక్కడ వాక్యం ఏం చెబుతుంది? పరలోకములో రాజ్యము, మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము ఆయన, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. అర్థమవుతుందా? ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన. ఆమేన్. క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ రాజ్యం అవుతుంది. ఆ రాజ్యమే ఇక్కడ శాశ్వతమైనది. ఆమేన్. శాశ్వతం అంటే వెయ్యంగా పాలనమైనది. ఆమేన్. ఈ లోక సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ శరీరధారుడమైనటువంటి రాజ్యం ఏదైతే ఉన్నదో అది నశించిపోయి, కృషించిపోయి, కుళ్ళిపోయేటువంటిదే. ఆమేన్. అర్థమవుతుందా? శరీర రాజ్యము నశించిపోయి, కృషించిపోయి, కుళ్ళిపోయేది. వాక్యము గ్రహిస్తే మనము ఈ లోకంతో సంబంధించినటువంటి జ్ఞానంలో ఎప్పుడు మాట్లాడము. పౌరుష పదజాలాలు వాడటము, దుయ్యబట్టడము, దూషించటము, వ్యక్తిగతమైనటువంటి దూషణ తినటము, లేకపోతే నేను నువ్వెవరివి, నీ శరీరం ఏ పాటిది నీ శరీరం, నీ ఆత్మని నువ్వు జీవింపచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావా, నీ శరీరాన్ని జీవింపచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఈ ప్రశ్న మీకు వచ్చిందా? అదవుతుందా? నీ రూపము కలిగిన ఈ శరీరము తాత్కాలికమైనదే, మరణంలోనికి పోయి కృషించిపోయి నశించిపోయి కుళ్ళిపోయేదే. కానీ దేవుని యొక్క వారసుడిగా నువ్వు ప్రకటింపబడినటువంటి ఆ సువార్త ఏమవుతుందంట? శాశ్వతమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అదవుతుందా? ఆనోకు నోవాహు ఇద్దరు ఇక్కడ మరి చెప్పబడుతూ ఉంటారు. దేవుని హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో చూడండి,
అధ్యాయం 3వ వచనం చూడండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించురు. హల్లెలూయా. అర్థమవుతుందా? 1260 దినములు. 1260 దినములు. దేవుని హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 ఇంటూ 3 కొట్టుకుంటూ ఒకసారి. వెయ్యి 90. 1260 నుంచి 1090 తీసి 1260 నుంచి 1090 తీసేస్తే 165. 165 ఎంత? 165 ఎంత? 330. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇంకా అంటే ఇంచుమించుగా 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరంలో సువార్త ప్రకటింపబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరి ద్వారా ప్రకటించబడుతుంది? ఏం చెప్తున్నాను? నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేది. తెలుస్తుంది. ఎవరి ద్వారంట? ఇద్దరు సాక్షులకి అధికారం ఇచ్చాడు ఆయన. దేవస్థుడు హల్లెలూయా. ఒకరు క్రమాన్ని నేర్పించేవారు, ఒకరు తీర్పు చెప్పేవారు. దేవస్థుడు హల్లెలూయా. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియాకులు మొదటగా ఎవరి మీద పనిచేసినవి? నోవాహు, ఆనోకు మీద పనిచేసినవి. ఆమేన్. అర్థమవుతుందా? నోవాహు, ఆనోకు ఇద్దరు కూడా ప్రకటించిన వారే సువార్తని. దేవస్థుడు హల్లెలూయా. ఇద్దరు కూడా ఒక కాలంలో ప్రకటించిన వారే. నోవాహు ఓడగట్టి ఆ ఓడలో ఏం చేశాడు? ఈ లోకము మరి ఈ వర్షం వచ్చి మొత్తము లోకం అంతా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది, దేవుడు ఉగ్రతకి గురి కాబోతున్నారు అని ఆయన 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆమేన్. అర్థమవుతుందా? 120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తే వర్షం వచ్చేది ఏది? ప్రపంచం మునిగిపోయేది పిచ్చోడా అని చెప్పేసి అని ఎవరు గమనించలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అది రహస్య రాకడై ఉన్నది. మేఘాధారుడిగా వస్తున్నాడు, బలిష్ఠుడైన దేవదూతగా వస్తున్నాడు. ఆయన రహస్యంగా దొంగవలి వచ్చి ఆయన ఏం చేశాడంట? తన యొక్క వారసులను తీసుకుని పోతాడు. ఆమేన్. ఆ రోజు నోవాహు కట్టిన నిర్మాణం చేసిన పడవలో తీసుకెళ్ళాడు. ఈ రోజు దేంట్లో తీసుకెళ్తాడు? ఎలా తీసుకెళ్తాడు? ఈ రోజు 7వ దూత ఊదబోచుండుగా ఆ పరలోక రాజ్యంలో శబ్దం వినబడుతుంది. ఆమేన్. ఆ పరలోక రాజ్యములో నువ్వు నివసించిన వాడిగా ఉండి ఆ ఆహారమును నువ్వు భుజిస్తే, అర్థమవుతుందా?
ఏంటంటే మధ్యాకాశములో భోజనము చేసినప్పుడు దేవుడు హల్లెలూయా. ఆ భోజనం చేసినప్పుడు ఆయనతో కూడా నువ్వు తోడుకుని ఆయన పోగలుగుతాడు. దేవుడు హల్లెలూయా. అదవుతుందా? ఆయన నువ్వు వెంబడించడంలో నీ జ్ఞానము నువ్వు సరి చేసుకోవాలి. నువ్వేంటి లోకంలో ఉండి శరీరధారుడుగా ఉండి ఈ శరీరాన్ని పరిరక్షించుకోవడంలోని ఈ శరీరాన్ని ప్రకటించడంలోను ఈ క్రమాన్ని మనం నువ్వు ప్రకటించడంలో కూర్చుంటే నీ జీవితం ఎక్కడ ఉంటుంది? ఆ పరలోక రాజ్యంలో ఉండదు. తెలుస్తుంది హల్లెలూయా. నీ తాత్కాలిక శరీరం యొక్క జీవనాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ భూమి పుట్టక మునుపునే నువ్వు ఉన్నావు అంటాడు. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడున్నావు? భూమి పుట్టక ఉన్నావు. మరి ఈ భూమి మీద ఈ రాజ్యం జరిగించబడే దాంట్లో నువ్వు ఉండాలని అంటున్నాడు. ఆమె ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ భూమి పుట్టకమునుకున్నా నువ్వు ఉన్నావు, ఈ లోకంలో భూమి నెరవేర్పు జరగడానికి నువ్వు ఉన్నావు. దేవుని హల్లెలూయా. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. కనుక అతడు లేకపోయెను. ఆయన లేకపోయాడు. ఎక్కడ లేకపోయాడు? ఈ భూమి మీద లేకపోయాడు. దేవుడు ఇది ఎలా వెళ్ళాడు? ఆయన శరీరంతోనే వెళ్ళాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన శరీరంతోనే వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏ విధంగా మాదిరిగా ఉండాలంటున్నాడు దేవుడు. ఆ శరీరంతోనే నువ్వు వెళ్ళాలి. ఆ శరీరంతోనే నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఏ మనసు కలిగి ఉండాలి? ఆ పరలోక సంబంధించినటువంటి మనసు నీకు. ఈ శరీరము, ఈ లోకానికి సంబంధించిన ఈ శరీరము రెండు ఏమవ్వాలి? కలయికోవాలి. తెలుసు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ శరీరము గురువుకి మరణంలో తీసుకెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని నువ్వు తేలిక చేసి మనసుతో ఆ యొక్క దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా ఈ శరీరాన్ని కూడా నువ్వు తోడుకుని పోగలగాలి. అది పోవాలి అంటే ఎవరున్నా నీతో? క్రీస్తు ఉండాలి. ఆమె అర్థమవుతుందా? ఆ క్రీస్తు ఇది ప్రయాణం అయినది. తెలుస్తుంది హల్లెలూయా. ఈ ప్రయాణంలో నువ్వు దేవునితో చిత్తానుసారం జీవించడం కోసము దేవుడు ఒక క్రమాన్ని మనం ముందుంచాడు. ఆ క్రమంలో మనం నడవాలి. ఆ క్రమంలో మనం నడవకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ చేస్తూ ఉంటే ఈ లోకపరమైన నీ శరీరమును నువ్వు కాపాడుకోవడం కోసము ఈ శరీరంతో పాటు కదా నువ్వు పరలోక రాజ్యానికి ఎగిరిపోవాల్సింది. అలా కదా దేవుడు. ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎలాంటి కాపాడుకోగలిగా ఉండాలి? నువ్వు ఎలా కలిగి ఉండాలి? అనారోగ్య పాలు అయిపోయే విధముగా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను కలిగి ఉండకూడదు. ఆమె నువ్వు రుజువుపరిచేవాడిగా ఉన్నావు. రుజువుపరిచేవాడిగా ఉన్నప్పుడు ఈ లోకములో మలినమైనది, ఈ లోకముతో నువ్వు కల్తీ కలిగినటువంటి దాన్ని ఏది కూడా నువ్వు స్వీకరించేవాడిగా ఉండవు. తెలుస్తుంది హల్లెలూయా. ఆశ కలిగే వాడిగా ఉండకూడదు. అర్థమవుతుందా? తెలుస్తుంది హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి దానితోనే నువ్వు జీవించగలిగి ఉన్నప్పుడు ఈ శరీరము అనారోగ్యాల పాలు కాకుండా ఉంటుంది. ఈ శరీరము శోధింపబడకుండా ఉంటుంది. ఈ శరీరము నువ్వు ఏమవుతుంది? నశించిపోయేదిగా కాకుండా ఎత్తుకుపోబడే వారిగా నువ్వు జీవించగలుగుతావు. తెలుస్తుంది హల్లెలూయా. ఆ జీవితమును కలిగి ఉండటం కోసం నువ్వు ఏది కలిగి ఉండాలి? ఏది అవగాహన కలిగి ఉండాలి? నువ్వు ఈ లోకం ఏంటో అవగాహన కలిగి ఉండాలి. పరలోక రాకం ఏంటో అవగాహన కలిగి ఉండాలి. ఈ లోక సంగతులు ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఆ పరలోక రాజ్య సంగతులు ఏంటో తెలిసి ఉండాలి. ఈ లోకం అనేటువంటి పరీక్షలో నుంచి నువ్వు విజయం అనే ఆ పరలోక రాజ్యంలోనికి కొనిపోబడటానికి నీకు ఆ క్రమం మొత్తం తెలిసి ఉండాలి. ఆమేన్. అదవుతుందా? ఆ క్రమం మొత్తం తెలియాలి. ఏ సమయంలో ఎలా ఆట ఆడాలి అనే నేర్పడితనం నీకు తెలిస్తే, ఏం చేయాలో ఎలా చేయాలో అనేది తెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? సరైన క్రమంలో నువ్వు నడవగలుగుతావు. దేవుని హల్లెలూయా. నడుస్తూ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నడుస్తూ నువ్వు ఏం చేయాలి? ఈ కాల వర్తమానమును నువ్వు ప్రకటించేవాడిగా ఉండాలి. ఎందుకంటే
ఈ కాలపు వర్తమానంలోనే క్రీస్తున్నాడు. ఆమె అవుతుందా? ఈ కాల వర్తమానంలోనే క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు నీలో అభిషక్తుడై ఉండాలి. ఆమె అర్థమవుతుందా? అభిషక్తుడై ఉండటం కోసం ఆ క్రీస్తుని నువ్వు ప్రకటించేవాడిగా నీ జీవన ప్రమాణాలు కలిగి ఉండాలి. దేవుని ఇది ఓటనే మనం కూర్చొని చెప్పుకుంటా ఉంటే కాదు. ముందు బైబిల్ చదవాలి. చదవట్లా ఉదయాన్నే లేవగానే లేఖనం చదువుకుని దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. గడిచిన కాలంలో నన్ను ప్రేమించి ఆశీర్వదించిన దేవా, మరి ఈ మరుసటి రోజున కూడా ఇంకో దినాన్ని నా జీవితంలో ఇచ్చావు. ఈ శరీరంతో నేను ఇంకో దినాన్ని చూడటానికి, ఒక దినాన్ని జీవించడానికి నువ్వు కృప ఇచ్చావు. ఆమేన్. దేవుని హల్లెలూయా. మరి ప్రభువా, నీ చిత్తానుసారంగా ఈ రోజు నేను నీ వాక్యానికి లోబడి నీ వాక్యమును ఈ లోకములో ప్రకటించే జీవనము నా శరీరంతో కూడా నేను ఉన్నందుకు నీ కృప దయచేయనాయనా అని చెప్పి అడిగి ఆ క్రమం కలిగిన జీవితంలో వెళ్ళడం కోసము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది. ఆమేన్. అదవుతుందా? నువ్వు కృతజ్ఞత చేసుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ఈ శరీరం కృషించిపోయేది కాబట్టి నువ్వు మర్చిపోతున్నావు. ఈ శరీరము పాడైపోయేది కాబట్టి మర్చిపోతున్నావు. ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఏమవుతుంది? రోగ బారిన పడేటువంటివి కాబట్టి నువ్వు మర్చిపోతావు. నీ శరీరము నిన్ను లోపింపజేస్తుంది. దానిని నువ్వు ఏం చేయాలి? శక్తి పొందుకున్నట్టు కోసము, దేవుడు నీతో జీవించి ఉండటం కోసం వాక్యంతో నువ్వు మమేకమై ఉండాలి. దేవుని హల్లెలూయా. వాక్యము చదువుతూ ఆ వాక్యం అభ్యసించిన దాన్ని నీ జీవితంలో క్రమబద్ధీకరిస్తూ ప్రకటిస్తూ ప్రార్థనాపూర్వకంగా తగ్గింపు కలిగినటువంటి జీవితంలో నీవు నేను ఉన్నామా అనేది ఈ రోజు మన మధ్య ఉన్నటువంటి పరీక్ష. ఆమేన్. ఈ పరీక్ష నువ్వు రాసి విజయాన్ని పొందుతున్నావా లేదా? ఈ పరీక్ష నువ్వు రాసి విజయాన్ని పొందుతున్నావా లేదా? వరకనే వచ్చి బైబిల్ చదువుకుంటున్నాము, ఏదో కూర్చుంటున్నాము, ఆదివారం చెప్పుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఏదో కూర్చోవాలి కూర్చుంటున్నాము. వద్దు, ఎవరి కోసం వద్దు. ఎవరి జీవితాన్ని మోసం చేయకండి, ఎవరిని అభిపెట్టబాకండి. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకో. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరో రమ్మన్నారు చర్చికి వస్తున్నారు, వద్దు, అవసరం నా కోసమో లేకపోతే నీ కోసమో కాదు. నీ జీవితం ఏమయ్యాన్నదో నువ్వు గమనించుకో. నా కోసం నువ్వెందుకు వస్తున్నావు? నీతో దేవుడు ఉంటే, దేవుడితో నువ్వు నడిస్తే మందిరానికి రా. అర్థమవుతుందా? నీకే చెబుతుంది. సంవత్సరాల తరబడి వాకింగ్ ఎంత కూర్చుంటే ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందకపోతే ఈ చెప్పే వాక్యంలో కూడా ఈ చెవులో వేసుకుంటే ఈ చెవులో నుంచి కావాలి. అంటే ఏం లేదు. ఇటు నుంచి తింటాం, ఇటు నుంచి వెళ్ళిపోతాం అంతే. ఈ లోకంలో వింటున్నాం, వెళ్ళిపోతుంది. అసలు వినవలసిన శబ్దం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటుంది ఆ శబ్దం? ఎక్కడ పోతుంది? అది పరలోకంలో పోతుంది. అసలు పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కదా. మొదటి పెట్టు ప్రవేశ యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. ఆ పరలోక రాజ్యంలో ఏ శబ్దం వినపడుతుందో నువ్వు గ్రహించగలుగుతావు. నీ దేహం అవతల ఏం జరుగుతుందో నువ్వు గ్రహించగలుగుతావు. మరణం తర్వాత ఏంటో జీవితం నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు క్రమం కలిగిన జీవితంలో ఉంటావు. ఆ జీవితాన్ని పొందుకోలేకుండా ఎన్నిసార్లు కూర్చుని, ఎన్నిసార్లు మాట్లాడుకుని, ఎన్నిసార్లు మార్పు చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో ఏమంటాడు చెప్పండి? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. బలాత్కారంతో అంట. ఎలాంటిదంట? బలాత్కారంతో.
బలత్కారం అంటే ఏంటి అసలు? నశింప చేస్తుంది. బలత్కారం అంటే ఏంటి? నన్ను వాడు బలత్కరించాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక స్త్రీ ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేస్తుంది? వాడు నన్ను బలత్కరించాడు, వాడు నన్ను బలత్కారం చేశాడు, ఏంటంట రేప్ చేశాడండి. అర్థం కాదు కదా? అర్థమవుతుంది? ఎప్పుడైనా అర్థమైందా? పోలీస్ స్టేషన్కి వెళ్తే స్త్రీ ఏమి కంప్లైంట్ ఇచ్చింది? వాడు నన్ను బలత్కారం చేశాడు. తెలుగు కదా, ఇంగ్లీష్లో రేప్. ఏం చేస్తుందట? భూమి ఏం చేస్తుందట? బలత్కారంతో నిండి ఉన్నది, ఒక వ్యభిచారం ముసుగుతో నిండి ఉన్నది. ఈ భూమి అంతా కూడా, భూమి క్రియలంతా కూడా ఏంటంట? ఒక వ్యామోహం, ఒక ఆశ. దాన్ని ఏదో తీసుకోవాలి, ఏదో చేయాలి, నేను ఏదో అయిపోవాలి, నన్ను ఏదో గొప్పగా ప్రకటించాలి, నేనే గొప్ప, నా ఇల్లే గొప్ప, నేను చేసే క్రియలే గొప్ప. ఇవే కదా జరుగుతుంది. ఇది బలత్కారమా కాదా? అర్థమవుతుందా? ఇది చిన్న చిన్న విషయమే. తాను హెచ్చించుకున్నాడా ఏమవుతుందంట? తనకు తాను హెచ్చించుకుంటే ఏమవుతాడు? తగ్గించుకుంటాడు. తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీవు నేను, నీ శరీరము నా శరీరము తాత్కాలికమైనది, నశించిపోయేది, కుళ్ళిపోయేది, కృషించిపోయేది. ఈ శరీరంతో ఉన్నటువంటి ఈ జీవన ప్రమాణం అంతా కూడా తాత్కాలికమైనది. కాబట్టి నీ శాశ్వతమైన నువ్వు శరీరంలోకి, ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ఈ శరీరంతో కూడా రావడం కోసము ప్రభువుని వెంట పెట్టుకో అంటున్నాడు. ఆమె ప్రభుతో జీవించంటున్నాడు, ప్రభుతోనే నువ్వు ప్రకటించు అంటున్నాడు. అది లేకపోతే మరి ఎలాగా? ఈరోజు ఆ ప్రభువుని మనం వెంబడించకపోతే, ఆ ప్రభువుని మనం గమనించకపోతే, ఆ ప్రభువుతో మనం జీవించలేకపోతే ఎలా ఉంటుంది? తెలుస్తుంది. మరణము మనల్ని తాకడానికి కోసం దేవుడు ఇష్టపడట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఆదాముని మరణం వెంబడించడానికి ఆయన ఇష్టపడలేదు. అర్థమవుతుందా? ఆ మరణము నశించిపోయేటువంటిది ఏదైతే మరణం ఉన్నదో అది వస్తుందన్న ఉద్దేశంతోనే ఏదైతే తోటి నుంచి బయటికి పంపించాడు. తెలుస్తుంది కానీ నువ్వు వెళ్ళి ఏమవుతుందంట? నిన్ను నువ్వు సరి చేసుకోమని చెప్పి పంపించాడు. తెలుస్తుంది కానీ అక్కడే కూర్చుంటే ఇవన్నీ జ్ఞానము, దేవుడు చెప్పే జ్ఞానం అర్థం కాదు. ప్రతి ఇది కూడా నేర్చుకోవడానికి కోసం తరగతులు ఉన్నవి, కాలంలో ఉన్నవి. నీ శరీరంలో నీ యొక్క తరతరాలు కూడా ఏమవుతుందంట? నిన్ను కాసి కాపాడుతున్నాడు. తెలుస్తుంది కానీ ఒక తరంలో ఒక పని చేస్తే ఇంకొక తరంలో దేవుని చిత్తానుసారముగా ఒక వ్యక్తిని మనం చేశాడంటే ఆ యొక్క ఏంటంట ఆ విత్తనాన్ని ఆయన అభిషేకిస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఒక్కళ్ళైనా కాపాడబడ్డారంటే ఆ చెప్పుకుంటున్న వంశంలో ఒక వ్యక్తులు ఒకళ్ళు కాపాడారంటే ఆ వంశం మొత్తం విత్తనం ఏమవుతుంది? దాయబెట్టబడుతుంది. ఆమె అర్థమవుతుందా? దేవుడు ఆ విధంగా ఎంపిక చూస్తాడు. ఆ విధంగా ఆ విత్తనాన్ని పరిరక్షించడం కోసం, శ్రేష్టం చేయడం కోసము తరతరాలు దాన్ని ఏం చేస్తాడు? ఉతక స్నానం చేయించి శుభ్రపరిచి సరి చేసుకుంటూ వచ్చేటువంటి దేవుడు ఏమన్నాడు? అందుకని నువ్వు నేను గమనించవలసింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఏమంటున్నారు? నువ్వు ఒక వడ్రంగివి కదూ, నువ్వు ఆ మరియ కుమారుడు కదూ అని చెప్పేసి ప్రశ్నించిన సమాజం కాదు ఇది. నువ్వు నా చెబుతావా అని ప్రశ్నించే సమాజం కదా ఇది. ఎందుకు అట్లా ప్రశ్నిస్తుంది? పరీక్ష రాయడం చేత అట్లా తెలుస్తుంది.
ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యే శక్తి వీళ్ళకి లేదు, ఆ విజయం తీసుకునే శక్తి లేదు. ఆ విజయంలో ఏ బహుమానం ఉందో గ్రహించగలిగేది ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినోడికే కానీ తెలియదు కదా. అవునా కదా? ఆ ఒలింపిక్లో మనం సాధించేటువంటి విజయం ఏదైతే ఉందో ఆ ఒలింపిక్ ఆడేవాడికి తెలిసింది, బయట కూర్చొని చేసేవాడికి ఏం తెలిసింది తెలియదు కదా. ఆ ఒలింపిక్ ఆడటం కోసము ఎంత కష్టపడాలి తెలుస్తుంది. హరి నాకు తెలిసినటువంటి కథను ఉన్నాడు వదిలే. మరి అతన్ని 8 ఏళ్ళ వయసు నుంచి కూడా నేను ఎన్నో ఆర్టికల్స్ రాసి ప్రేరేపిస్తూ వస్తే చాలా కోల్పోయారని చెప్పాడు. అందులో మాట్లాడి తెలుస్తుంది. హరి సినిమాలకు వెళ్ళేవాడు కాదు, ఫ్రెండ్స్తో తిరిగేవాడు కాదు, అల్లరి ఉండేవాడు కాదు. ఎప్పుడు ట్రైనింగ్ సెంటర్లో కూర్చొని జిమ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసి కామన్ హెల్త్లో ఛాంపియన్ కొట్టాడు తెలుస్తుంది. హరి కామన్ హెల్త్లో 140 దేశాలు పార్టిసిపేట్ చేసి కామన్ హెల్త్లో ఛాంపియన్ కొట్టాడు. ఒలింపిక్లో ప్రిపేర్ తెలుస్తుంది. హరిని ఒకటి కావాలనుకున్నప్పుడు దాన్ని కొట్టగలవాలి తెలుస్తుంది. హరి ఈ లోకంలో నువ్వు కావాలనుకుంటే ఈ లోకంలోనే ఉంటావు. పరలోక రాజ్యం కావాలనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలని కూడా నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆమె అనగా ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక బహుమతి మరి కైవసం చేసుకోవడానికి తన జీవితంలో చాలా కోల్పోయారని చెప్తారు. మరి నువ్వు ఏం చేయాలి? పరలోక రాజ్యం ఎలాంటిది? 1000 ఏళ్ల పాలనలోకి నువ్వు వెళ్ళడం అంటే అంత తమాషమైన విషయమా? తెలుస్తుంది. హరి నువ్వు దేవునితో కలిసి జీవించడం అంటే అంత తమాషమైన విషయమా? దేవుడు నీలో ప్రకటించడం అంటే నువ్వు దేవుని అంత తమాషమైన విషయమా? నువ్వు ఎంత క్రమం కలిగిన జీవితంలో ఉండాలి, ఎన్ని కోల్పోవాలి? ఈ లోకానికి నువ్వు వేరే బతుకంటుంది ఈ వాక్యం తెలుస్తుంది. హరి అర్థమవుతుందా? నువ్వు అలా కాకుండా ఈ లోకంలో ఉంటానంటే నీకు ఈ లోకం పరలోక రాజ్యం అర్థం కాదు. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే పరలోక రాజ్య జీవితం నీకు తెలియదు. అందుకని ఈ లోకానికి వేరే జీవించడం అంటే ఈ లోకంలో వాళ్ళని ద్వేషించమని చెప్పట్లా, ఈ లోకాల్లో ఉన్న వారిని నువ్వేం చేస్తున్నావు శత్రువులా చూడమని చెప్పేసి అని చెప్పట్లా తెలుస్తుంది. హరి ఎందుకంటే వారు కూడా దేవుని యొక్క స్వరూపం చెప్పుకుని ఉన్నవారే తెలుస్తుంది. హరి అర్థమవుతుందా? ఏం చెబుతుంది ఇక్కడ? భూమితో కూడా నాశనము చేయుదును. భూమితో కూడా, భూమి మీద ఉన్న వాళ్ళనే కాదు, వేరే ఏదో కాదు, భూమితో కూడా తెలుస్తుంది. హరి అందుకని భూమితో కూడా ఆయన ఏమని చెబుతున్నాడు? నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చిత్తసారపు మ్రానుతో నీ కొరకును ఓడను చేసుకున్నాము. అర్థమవుతుందా? భూమిని మొత్తాన్ని కూడా ఆయన నాశనం చేస్తారనేది. భూమి ఎన్నిసార్లు మార్పు చెంది ఉంటుంది మీకు తెలుసా? తెలుస్తుంది. హరి తెలుసా? యూట్యూబ్లో చాలా మంది ఇప్పుడు చెబుతున్నారు సైంటిస్టులు. ఇప్పుడు 7 ఖండాలు ఉన్నాయి భూమి మీద. గత కొన్ని వేల సంవత్సరాల కిందట ఒకటే ఖండం ఉందని కూడా చెప్తున్నారు. ఖండాలు రూపాంతరం చెందుతున్నాయి అంటున్నారు. అదవుతుందా? లోపల గ్లోబల్ వార్మింగ్ చాలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. ఇవన్నీ ఎవరు చక్క పెడుతున్నాడు? ఎవరు చక్క పెడతారు? తెలుస్తుంది. హరి క్రియేటర్ ఉన్నాడు కదా, సృష్టికర్త ఉంటేనే కదా చక్క పెడుతుంది. ఈ క్రమంలో నుంచి తప్పిపోయేదాన్ని సరి చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆయన దాన్ని సరి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక వస్తువు తయారు చెయ్యి, ఆ వస్తువు సక్రంగా పనిచేయకపోతే ఏం చేస్తుందని మళ్ళీ మరమ్మతులు చేసి సక్రమరుస్తుంది. తెలుస్తుంది. హరి దేవుడు కూడా అంతే. తన సృష్టి తాను చిత్తానుసారంగానే రూపుదిద్దుతూ ఉంటాడు. ఆమె మరి మనిషి శరీరంలో ఎన్నో రకాల ప్రణాళిక ఉంటాయి. తెలుస్తుంది. హరి అర్థమవుతుందా? మరి మనిషి శరీరంలో ఎన్నో రకాల ప్రణాళికలు ఉన్నాయి. మొన్న నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నాడు? ఈ కంటిలో ఆ యొక్క నల్లటి గుడ్డి మీద ఉన్నటువంటి ఒక చిన్న స్ఫటిక మధ్యలో
రెటీనా ఎనగమని ఉంటుంది. రెటీనాకి కంటికి మధ్యలో వాటర్ వస్తూ ఉంటుందంట. ఎప్పుడు క్లీన్ చేస్తారు. ఆ వచ్చినవి క్లీన్ చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గాజు ముక్క లాంటి దాన్ని ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ చేసి వేస్ట్ వాటర్ అంతా ఎటువైపు నుంచి వచ్చిందట డ్రైనేజ్ రూపంలో ఇలాగా కన్ను రెప్ప పక్క నుంచి ఇలా వచ్చేసి ముక్కులో నుంచి కూడా వచ్చేస్తాయి. కంటిలో నీళ్ళు ముక్కులో నుంచి వచ్చేస్తాయి అంట. అదవుతుందా? ముక్కులోకి ఎలా వచ్చినాయి ఒకటి అంటే కంటిలో నుంచి వస్తాయి. ఆ వేస్ట్ వాటర్ అంతా ముక్కులో నుంచి అటు బయటకు పంపించేస్తాం. మరి మనం ఏం చేస్తున్నాం? దాంట్లో ఒక చిన్న కంటిలోనే ఎంతో నిర్మాణం ఉంది. ఆయన చెప్తే పెద్ద నిర్మాణం చెబుతున్నాడు. కంటి డాక్టర్ కాబట్టి నేను చెబుతున్నాడు. మరి ఎముకల డాక్టర్ ఎముకలు చెప్తాడు, గుండె డాక్టర్ గుండె గురించి చెబుతాడు, లివర్ డాక్టర్ లివర్ గురించి చెప్తాడు, ఊపిరితిత్తుల డాక్టర్ ఊపిరితిత్తుల గురించి చెబుతాడు. వీటన్నిటికీ సర్వ సృష్టికర్త మరి ఆ డాక్టర్ ఎలాంటి డాక్టర్? పరమ వైద్యుడు. దాని ఒక నిర్మాణంలో తీసుకొచ్చిన పరమ వైద్యుడు కదా. ఆయన గురించి ఎవరు చెబుతారు? ఆయన గురించి మనం ఏం చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది ఆమె. ఎందుకంటే ఇది నీకు నేను చెప్పకుండా ఏం చేయను అని అంటున్నాడు దేవసుధరుడి. ఈ సృష్టి రహస్యం ఏంటి? మనిషిని ఎలా రూపొందించాడు, సృష్టిని ఎలా నిర్మించాడు, ఈ సృష్టి కాలక్రమం ఏంటి, ఆ కాలక్రమం ఏ విధంగా చేస్తున్నాడు ప్రణాళిక అనేది ఆయన మన మధ్య తీసుకొచ్చాడు. ఇది బోర ఓదబోతున్నప్పుడు అంటున్నాడు దేవసుధరుడి. 7వ దూత బోర ఓదబోతున్నప్పుడు ఎక్కడ వినపడుతుందంట? పరలోక రాజ్యంలో వినపడుతుంది ఆ శబ్దం దేవసుధరుడి. ఆ పరలోక రాజ్యం నిలబడితే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 20 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ముందు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమును భయపడిన వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయ వారిని నశింపచేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. దేవుని నామమునకు భయపడిన వారికే ఆశీర్వచనం ఉంటుంది. ఆమె దేవుని గ్రహించగలిగిన వారికి ఉంటుంది. ఇది ఎవరు? 24 మంది పెద్దలు సాష్టాంగం పడి ప్రకటిస్తున్నటువంటి విషయం. దేవుని అర్థమవుతుందా? 24 మంది పెద్దలు, 24 పెద్దలకి సూచిక క్రియలుగా మన యొక్క ఏముంది? ఈ యొక్క ఎముకల గూడు ఉంది. దేవస్థాన హరి ఈ రొమ్ము భాగమైనటువంటి ఎముకల గూడు 24 ఎముకలే ఉంటాయి. ఆ 24 ఎముకలు ఎడమ వైపున ఒక పక్కట ఉండదు. అదే స్త్రీకి సాదృశ్యమైనది. ఆమె అర్థమవుతుందా? అది వెరకొట్టబడి ఉంటుంది. అది దేవుడి ప్రణాళిక ఉన్నది. దేవస్థాన హరి అది దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందంట? ప్రతిసారి నిన్ను నన్ను ఇంకో తయారు చేస్తున్నాడు. ఒక విత్తనం తయారు చేస్తే విత్తనం తన క్రమం చొప్పున ఏ విధంగా విత్తనాలను, ఫలాలను, మొక్కలను ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటా వస్తున్నాం. గడిచిన కొన్ని వారాల నుంచి చెప్తున్నాం కదా. 2-3 వారాల నుంచి కూడా విత్తనం గురించి మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడే నువ్వెలా ఉండాలంట? ఆ క్రమం చొప్పున నువ్వు కూడా రూపుదిద్దుకుంటున్నావు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆశీర్వదించినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం నమ్మిన వారమైతే ఖచ్చితంగా దేవునితో, దేవునిలో, దేవుని నీలో నుంచి ప్రవేశించుటకు, దిగించుటకు సహాయంగా ఉండాలి. దేవుని అర్థమవుతుందా? ఆ విధముగా నువ్వు లేకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకోడు, ఎంపిక చేసుకోలేడు. ఎందుకనంటే నువ్వు ఓటైపోతే నేను ఎలా కాయన చేయగలుగుతాడు?
నువ్వు దేవుని ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తున్న వాడిని, నేను నీకు మరి యొక్క సాదృశ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాననేటువంటి ప్రకటన నువ్వు చేయలేనప్పుడు ఏ విధంగా నువ్వు ఉంటావు? అర్థమవుతుందా? చేస్తుంది. దేవుని ప్రేమించి ఆశీర్వదించి నీతో నాతో మాట్లాడే ప్రతి మాటని కూడా నువ్వు నేను గమనించుకుని ఆ చిత్తానుసారంగా కనుక జీవితాన్ని కలిగి లేకపోతే రాబో ఉగ్రత సమయంలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను దేవుడిని గుర్తిరిగిన వారి ఒకటకు ప్రయత్నం చేయండి. తెలుస్తుంది. ఈరోజు మీకు చిన్న ఇదేంటంట, ముందుగా ఉపద్ఘాతమే చెప్పారు. నిజంగా ఈ వాక్యము మరి మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రిఫరెన్స్ నేను అనుకున్నాను ఇందాక దేవుడితో సంబంధించినప్పుడు. మరి దీనికి సంబంధించినటువంటి చిన్న భిన్నములైన విడిపోచిన ప్రపంచం వర్తమానంలో ప్రవక్త చెప్పాడు, అలాగే 6వ ముద్రలో చెప్పాడు, అలాగే కాలం యొక్క కోడలి ఇతర సాక్షుల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని చిత్తమైతే మన తొలితన ఈ వాక్యం మన మధ్యన దేవుడు మనతో మాట్లాడినగా, ఆ వాక్యం మన మధ్య తీసుకొచ్చినలాగా నువ్వు నేను కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండటం సహాయం చేయడానికి ప్రార్థించింది. దేవుని అది మన ప్రార్థన కలిగి లేకపోతే, అది మనం సరి చేసుకోలేకపోతే, మటుకి ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే ఒక్కనే కూర్చోటి ప్రయోజనం లేదు, దేనికి ఉపయోగం ఏం లేదు. నిజంగా దేవుని వెంబడించే వారిగా లేకపోతే, దేవుని మనం తెలుసుకోలేకపోతే, దేవుని యొక్క సాక్షులుగా మనం లేకపోతే, ఎందుకు మన జీవితంలో తిన్నామా, పోయామా, ఉన్నామా, సచ్చామా, ఎందుకు? అదవుతుందా? నువ్వు చచ్చిపోవడానికి, నశించిపోవడానికి కాదు కదా దేవుడు నిన్ను నన్ను పంపించింది. దేనికోసం పంపించాడు? ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రకటించడం కోసము దేవుని మనల్ని పంపించాడు. మరి పంపించినప్పుడు మనం ఆయన ఉన్నాడనేది చూస్తే దానిని మర్చిపోయిన వాడు అయితే గుర్తు చేసుకుని ప్రకటించగలగాలి. మరి గుర్తు చేసుకుని ప్రకటించలేకపోతే దానికి జీవించలేదు. అందరికి ఒకే ఒక ఆశీర్వచనంగానే ఉన్నది, కానీ దేవుడు అందరితో ఒకే ప్రణాళిక కలిగి ఉన్నాడు. తెలుసు హరియ అదవుతుందా? దేవుడు ఒకే ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ అందరూ ఒకే పని చేయరు. రకరకాల పనులు చేయాలి. కాలు పని కాలు చేయాలి, వేల పని వేలు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి, చేతి వేలు పని చేతులు వేలు చేయాలి, చూపు చూసేటువంటి కనుల పని కనులు ఉండాలి. మరి దేని పని దానికే ఉండాలి, ఏ అవయవం పని ఆ అవయవానికి ఉండాలి. కాబట్టి మీ పనులను సక్రమంగా చేయడం కోసమే సంఘము ఏమవుతుందంట, నిర్మాణం కాబడుతుంది. తెలుసు ప్రతి సంఘము కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం కోసమే ప్రయత్నం చేయాల్సింది. తెలుసు. కాబట్టి మీరు నేను ఏ వాక్యం మనం గ్రహిస్తున్నాం ఆ వాక్యములో మనకి దేవుని దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనం ప్రకారము మనం వేగిరపడుతూ మరి పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాల్సిన మనం. తెలుసు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు దేవునితో అది గ్రహించగలిగి ఆ విధముగా నువ్వు రూపుదిద్దుకోవాల్సి ఉంది. లేకుండా బతుకు అలానే కూర్చుంటా ఉంటే నువ్వేమవుతుంది? నశించిన వాటితో సమానం. నువ్వు బతికున్నా చచ్చినట్టే లెక్క. ఆ జీవితాన్ని నువ్వు నేను ఉండటానికి కాకుండా దేవుని చిత్తానుసారం జీవించడం కోసం ప్రయత్నం చేయండి. తెలుస్తుంది. హరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువైన యేసయ్య నీకు వందనాలు, స్తుతులైనా ఈరోజు ప్రభా మీరు మా మధ్యకి వచ్చి తీసుకొచ్చిన ఈ లేఖనం ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మాట్లాడిన ప్రతి మాట ప్రభా మీ నిత్యమైన తండ్రి. ఇదిగోనైనా మీ జీవితంలో మేము ఏ విధముగా కలిగి ఉండాలో, మేము ఏ విధముగా మరి ప్రభా గుర్తు చేసుకోవాల్సిన వారి ఉన్నామో ప్రభా, ఏ విధముగా ప్రభా మేము ప్రభా సరి చేసుకుని మీ చిత్తానుసారంగా ఉండటం కోసం ప్రభా మీ చిత్తం ఉన్నదో ప్రభా నైనా ఆ ప్రకారం జరిపించండి తండ్రి. నడిపించండి నాయన ప్రభా. మీ క్రమంలో మమ్మల్ని ప్రభా ఉంచండి తండ్రి. మీ నామానికే ప్రభా ఘనతామహిమ దక్కుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభా ఇదిగో మా సంఘము మేము ప్రభా మీ వాక్యానికి లోబడే వారి ముందు సహాయం చేయండి. వింటున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి నాయన
ప్రభా ఆశీర్వదింపబడుతున్న వారిని ప్రభా మీరే ప్రభా రోజు సాక్షులుగా నిలబెట్టండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా సర్వశ్రేష్టమైనటువంటి నీ నామానికి ఘనత మహిమ దక్కుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీ నామాన్ని ప్రకటించడానికి ప్రభా మీరు మీ దాసులని ప్రభా మీరు ప్రభా కోర్టు పోయేవారిగా ఉన్నారు తండ్రి. ప్రభా మీరు ఆ విధంగా మమ్మల్ని ప్రభా నడిపించడానికి కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా సభ్యత్వం ద్వారా ఇంట్లో ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఎవరైతే వారి అవసరాల కోసం ప్రార్థించమని ప్రభా మనసు కలిగి ఉన్నారు ప్రభా వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఆ యొక్క ప్రభా పరిస్థితుల్లోనూ ప్రభా మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సమర్పించే దేవాన తండ్రి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ కాపుదలో భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.